థ్యాంక్ యూ సో మచ్ అక్క. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తంగా ఏర్పరచబడినటువంటి సిస్టర్ రత్న గ్రేస్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు మనకు సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ రత్న గ్రేస్ గారు రిసోర్స్ పర్సన్ మరియు ట్రైనర్, క్రైస్తవ వివాహం, బైబిల్ అధ్యయన పద్ధతులు మరియు క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో వారు భారం కలిగిన నాయకురాలు. నిబద్ధత గల భార్యగా, ప్రేమను పంచే తల్లి, కోడలు, వదినగా కుటుంబమునకు సేవలందించుతూనే సిస్టర్ రత్నగేష్ గారు కాస్త తీరుగా దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవడం వారి హాబీ. సిస్టర్ రత్నగ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి పిహెచ్డి ప్రొఫెసర్గా పదవి విరమణ చేశారు. వారి విశిష్ట సేవలకు ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందుకున్నారు. సిస్టర్ రత్నగ్రేస్ గారు యుఎస్ఏ ద్వారా వివిధ నాయకత్వ పాత్రలతో ప్రభువునకు సేవ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు యుఎస్ఐ స్టాఫ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గాను మరియు స్క్రిప్చర్ ఎంగేజ్మెంట్ సెల్ చైర్పర్సన్గా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. వారి ప్రియమైన భర్త శ్రీ రంగనాథం అన్నయ్య గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పదవి విరమణ చేశారు. వారికి ముగ్గురు వివాహిత పిల్లలు మరియు ఒక మనవ సంతానం. ప్రస్తుతం వారి నివాసం సుందరమైన సాగర తీరం విశాఖపట్నంలో వారి నివాసం. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు. ప్లీజ్ అమ్మా. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు. ఎవ్రీ టైం అదే టోను, అదే ఇంట్రెస్ట్, అదే జస్ట్ తో మీరు చెప్పింది చెప్తా ఉన్నారు. నిజంగా అప్రిషియేటివ్. ఇట్ ఈస్ అదంతా గొప్ప విషయం ఏమీ కాదు ఇవన్నీ కూడాను. ఐఎమ్ ఓన్లీ అన్ హంబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి తెలుసుకోవడం, దేవునిలో నిలిచి ఉండటం అనేదే ఒక గొప్ప ఆధిక్యత వీటన్నిటికంటే. అబవ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. యూదా పత్రిక మనం చదువుతున్నాం. ఆల్మోస్ట్ లాస్ట్ పార్ట్కి వచ్చాం. మొదటి ఓన్లీ 1 చాప్టర్ వర్సెస్ 17 to 23 మనం చదవాలి ఈరోజు. సో ఆ పార్ట్ చదువుదాం. ఎవరైనా ఒకళ్ళు యోధా పత్రిక వచనాలు 17 నుంచి 23 వరకు చదువుతారమ్మా? ఓకే మేడం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారు నుండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ 24, 25 కూడా ఉంది. అయితే మనం ఈరోజు ఈ పార్ట్కి మనం లిమిట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీడింగ్. దేవుడు ఈ వాక్యం మనం ధ్యానిస్తూ ఉంటుండగా మనకి దేవుడు మనతో మాట్లాడాలి. దేవుని స్వరం మనం వినాలి. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం విందాము. సో చాలా రోజులు అయింది యోధా పత్రికను చదివి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ తో చదువుతున్నాము. మరి మీకు రీక్యాప్ చేసే ఫెసిలిటీ ఆర్ రిమైండ్ చేసుకునే ఫెసిలిటీ అనేది మీలో ఎవరైనా చేస్తుంటే బాగుండేది. మరి ముందు మనం అనుకోలేదు కాబట్టి నేనే లిటిల్ రీక్యాప్ చేస్తాను.
యూదా పత్రిక అంటే ఓన్లీ 1 చాప్టర్ రాయబడింది. అయితే ఇది ఒక క్యాప్స్యూల్ లాంటిదని మనం చూసాము. అకేషన్ ఆఫ్ రైటింగ్ కూడా మనం చూసాము. ఎందుకంటే గనక మరి ఆ దేవుని సత్యాన్ని అన్నమాట, విశ్వాస ప్రమాణాన్ని, హితవాక్యాన్ని ట్విస్ట్ చేసే వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళు ఎలాంటోళ్ళు అని అంటే మనకి 4th verse నుంచి 16 అండ్ 19 కూడా చూస్తే అండ్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఆల్ 90% ఆఫ్ ద లెటర్ వాళ్ళ గురించే చెప్పాడు. వాళ్ళని మనం అన్గాడ్లీ అని అన్నాం. ద డేంజర్ ఆఫ్ ది అన్గాడ్లీ అని అన్నాం. డిస్క్రిప్షన్ ఆఫ్ ద అన్గాడ్లీ అనేది మనం చూసాం. డూమ్ ఆఫ్ ద అన్గాడ్లీ అనేది మనం చూసాం అనమాట. అండ్ అన్గాడ్లీ పీపుల్ ఎందుకో చాలా వివరంగా యోధా ungodly and their ungodliness and their ungodly activities and their ungodly words, వాళ్ళ భక్తిహీనతను గురించి, ఎక్కడి నుంచి భక్తిహీనత పుడుతుంది అని మనం చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ లార్డ్షిప్ ని, ప్రభుత్వాన్ని, అద్వితీయ నాథుడిని, ఆయన ప్రభుత్వాన్ని వాళ్ళు ధిక్కరించారు. అయితే వాళ్ళకి దేవుని కృప కామాతురతకు వాడుకుంటున్నారు, దేవుని యొక్క ప్రభుత్వాన్ని ధిక్కరించారు. అందుకే వీళ్ళని మనం ఏమన్నామంటే గ్రేస్ పర్వర్టర్స్ అని అన్నాం అనమాట. గ్రేస్ పర్వర్ట్, కృపను దుర్వినియోగం చేసేవాళ్ళు, ఆర్ గ్రేస్ అబ్యూజర్స్. కృప ఉంది కదా అని ఆయన ప్రభుత్వాన్ని ధిక్కరించి ఆ కృపని ఆసరాగా చేసుకొని ఏం చేస్తారు అని అంటే సెక్షువల్ ఇమ్మొరాలిటీ, లూజ్ లైఫ్, లైంగిక వికారాలు. అది చాలా డీటెయిల్డ్ గా మనం చూసాం. ఈరోజు దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. అయితే వాళ్ళు తీర్పు ముందుగానే సూచించబడింది అని అన్నాడు. వాళ్ళు తీర్పు కోసం భద్రం చేయబడ్డారు. ఎందుకంటే దేవుడు గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. నాట్ ఓన్లీ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్రేస్, గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆఫ్ మర్సీ. ఆయన ప్రేమ గల దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరించే దేవుడు. అందుకే కృప కనికరములు మీకు విస్తరించును గాక అని ప్రార్థన చేస్తూ అంటే ఇంకా భయం వచ్చేస్తుంది, ఒక్కదాన్ని వెళ్ళకపోతున్నాను. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళకి ఏం చెప్తున్నాడు అని అంటే గనక ఇలాంటి వాళ్ళు ఉన్నారు అన్నమాట, వీళ్ళకి తీర్పు ముందుగానే సూచింపబడింది అని అన్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ యొక్క స్వభావాన్ని, వాళ్ళ నేచర్ ని వివరించటానికి ఓల్డ్ టెస్టమెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టుగా మనం చూస్తాం అనమాట. అదే విధంగా వాళ్ళ ఎలాంటి వాళ్ళు ఆడతాయి. మ్యూట్ చేసుకోవాలమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు. ఓకే జాన్సన్ మ్యూట్ చేయమన్నది. ఓకే, సో మనం ఏం చూస్తున్నాము ఇక్కడ, అంత ఎక్కువ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది అన్గాడ్లీ చెప్పడం మనం చూస్తాం అన్నమాట. ఎందుకు అని అంటే గనక భక్తిహీనతను గురించి గాని, భక్తిహీనులను గురించి గాని మనం చాలా ఈజీగా తీసుకోకూడదు అన్నమాట. మనకి తెలియాలి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ పనులు ఎలాగుంటాయి, వాళ్ళ అంతం ఎలాగుంటుంది, వాళ్ళ ఆరంభం ఏంటి, వాళ్ళ అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రభుత్వాన్ని నిరాకరించేవాళ్ళు.
వాళ్ళెవరో కాదు, సంఘంలోకి వచ్చేస్తారు, సంఘంలో ప్రవేశిస్తారు వాళ్ళు. కొన్నిసార్లు సంఘాలను కూడా నడిపించే వాళ్ళుగా ఉంటారు వాళ్ళు. కొన్ని సంఘాలని మనం చూస్తా ఉన్నప్పుడు, కొన్ని సహవాసాలని మనం చూస్తా ఉన్నప్పుడు, ఏ మాత్రము పవిత్రతని గౌరవించని, పరిశుద్ధతని గౌరవించని నాయకులు వాళ్ళు దేవుని పవిత్రతను పరిశుద్ధతను గౌరవించకపోవటం మాత్రమే కాకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ సంఘాలకి వాళ్ళ సహవాసాలకి వాళ్ళు ఏమి బోధిస్తారు, ఏమి మాదిరి చూపిస్తారు అని అంటే గనక పర్వాలేదులే, పర్వాలేదు, తప్పేముంది, వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ అనే దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళుగా ఉంటారు. అందుకనే అంత ఎక్కువ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఈ 17 to 23 వర్సెస్ లో ద కాల్ ఆఫ్ ద గాడ్లీ, ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ, ద డేంజర్ ఆఫ్ ద అన్గాడ్లీ అండ్ ద డూమ్ ఆఫ్ ది అన్గాడ్లీ చెప్పిన తర్వాత ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ చెప్తున్నాడు. ఇక్కడ నుంచి వర్స్ 17 ఆన్వర్డ్స్ మనం చూస్తాం. దేవుని బిడ్డల యొక్క బాధ్యత ఏంటి, బాధ్యత అని మొదలుపెట్టి మనం చూస్తే, మనం చదువుకున్న ఈ వాక్య భాగం 17 నుంచి 23 వరకు మనం చూస్తున్నప్పుడు 17వ వచనం మొట్టమొదట ఎలాగా స్టార్ట్ చేశారంటే బట్ అంటే మనకేమర్థమవుతుందండి? బట్ అంటే ఒక కాంట్రాస్ట్ చెప్తున్నాడు. ఆ కాంట్రాస్ట్ చెప్తూ ఈ 23 వరకు కూడా ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీని చెప్పారు. మీరేమైనా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ? అయితే మీరు అని అన్నాడు కాబట్టి ఆ మీరు ఎవరు అని అంటే డియర్ ఫ్రెండ్స్ అన్నాడు, లేకపోతే డియర్లీ బిలవడ్ అన్నాడు. ఎవరి డియర్లీ బిలవడ్? కేవలం యోధాకేనా వాళ్ళు ప్రియమైన వాళ్ళు, ఆర్ వాళ్ళు దేవునికి ప్రియమైన వాళ్ళ? దేవునికి ప్రియమైన వాళ్ళు కాబట్టి యోధాకు కూడా ప్రియమైన వాళ్ళ. ఫస్ట్ దే ఆర్ డియర్లీ బిలవెడ్ ఆఫ్ గాడ్ అండ్ సో దే ఆర్ డియర్లీ బిలవెడ్ ఆఫ్ జూడ్. దే ఆర్ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్, అండ్ సో దే ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ జూడ్. యోధా ఎవరితో తనని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు అని అంటే గనక ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్, బిలవెడ్ ఆఫ్ గాడ్, వాళ్ళతో ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి వాళ్ళ బాధ్యతను చెప్తున్నాడు. ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు ఆర్ కమాండ్స్ అనొచ్చు, బికాస్ దేర్ ఆర్ ఇంపరేటివ్స్. కాబట్టి మీరు చెప్పండి 17 నుంచి 23 వరకు వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ? దేవునికి ప్రియమైన వాళ్ళు, దేవునికి స్నేహితులు, వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి చెప్పండి. హోలీనెస్ కలిగి, ఎక్కడుందమ్మా అది? అతి పరిశుద్ధమైన దాని మీద ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏ వర్స్ లో ఉందమ్మా అది? చెప్తారమ్మా ఏ వర్స్ అది? 20 వర్స్ మేడం. 20లో కదా. మళ్ళా రెండోసారి రిపిటేషన్ ఉన్నది అక్కడ, అది చెప్పే ముందు బట్ యూ అంటున్నాడు. బట్ యూ డియర్ ఫ్రెండ్స్ అంటున్నాడు, బిలవెడ్, బిల్డింగ్ యువర్ సెల్స్ అప్ ఆన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. మోస్ట్ హోలీ ఫెయిత్ అని అంటున్నాడు. తెలుగులో ఏమనుందమ్మా మోస్ట్ హోలీ ఫెయిత్ ని? అతి పరిశుద్ధమైన దాని మీద మీరు విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద మీరు విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు
కట్టుకోండి అని అంటున్నాడు. ఓకే, మన విశ్వాసం అతి పరిశుద్ధమైంది. సో అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మనల్ని మనం కట్టుకోవాలి. సో బిల్డింగ్ యువర్ సెల్స్, కట్టుకోవడం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఇంకా ఏంటి చెప్పారు? వర్స్ 17 లో ఏమన్నా ఉందా? వర్స్ 17 లో అపోస్తలులు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోమంటున్నాను. వెరీ గుడ్. జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్. ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనకు నచ్చినవి కాదు కదా. వాట్ ద అపోజిల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫోర్టోల్డ్, ముందుగా చెప్పారు అపస్తులు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అపస్తులు వాళ్ళు. అంతేగాని సెల్ఫ్ డిక్లేర్డ్ అపోజిల్స్ కాదనమాట. వాళ్ళు చెప్పింది జ్ఞాపకం ఉంచుకోండి. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ మనం చూస్తున్నాం ఏంటంటే కనుక 17 to 19 ఏమంటున్నాడు అంటే రిమెంబర్, గుర్తు పెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. అండ్ దెన్ ఇంకా ఏం చెప్పాడు? మీరు ఆల్రెడీ చెప్పుకున్నారు అదనమాట. బిల్డింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్ అని చెప్తున్నాడు. ఆర్ కీప్ యువర్ సెల్ఫ్స్ అని అంటున్నాడు అనమాట. కీప్ ద ఫెయిత్. ఇంకొకటి ఉన్నది, చెప్పండి అదేంటో. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఎగ్జాక్ట్లీ. అది ఏ వర్స్ లో ఉందమ్మా? 21లోనే ఉంది. 21లోనే ఉంది. సో కాబట్టి 20ని 21ని కూడా కీప్ ద ఫెయిత్ దాంట్లోనికి పెట్టేసాం అనుకోండి. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కూడా కనిపెట్టుకోవాలి. కనికరం కోసం కనిపెట్టాలి. ప్రేమలో నిలిచినట్లు కాచుకోవాలి. ప్రేమలో నిలుచుకున్నట్టు కాచుకోవాలి. కనికరం చూపాలి కదా. అగ్నిలో నుండి ఏ వర్స్ లో ఉందమ్మా కనికరం చూపండి అనేది? అది 22లో మనకి కనబడుతుంది కదా. సో 22 వర్స్ మనం చూస్తే బీ మర్సిఫుల్ అండ్ సేవ్ అన్నాడు. 22 and 23 రెండు కలపచ్చు. కలిపేస్తే గనక మనకి బీ మర్సిఫుల్ అండ్ సేవ్ అనేది కనపడుతుంది. సో రిమెంబర్, కీప్ ఫెయిత్, బీ మర్సిఫుల్ అండ్ సేవ్. 17 to 19 ఒక పార్ట్గా మనం, 20 to 21 ఒక పార్ట్గా, అండ్ 22 and 23 ఒక పార్ట్. 3 parts గా మనం దీన్ని చూడొచ్చు కదండి. సో 17 to 23 3 parts గా మనం దీన్ని చూడొచ్చు. దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ. రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకో అని అంటున్నాడు. కీప్ ద ఫెయిత్, విశ్వాసంలో నిలిచి ఉండు అని అంటున్నాడు. అండ్ దెన్ బీ మర్సిఫుల్ అండ్ సేవ్. ఎవరిని అని అంటే గనక ఎంతో చక్కగా ఉంది అక్కడ మనకి. సేవ్, స్నాచ్ చేయమంటున్నాడు. వాళ్ళు అగ్నిలో నుంచి లాగమండి అంటున్నాడు. వాళ్ళు అగ్నిలో ఉన్నారు. ఎలాంటి అగ్ని ఇది? అది మనం స్టడీ చేద్దాం. టు అదర్స్ షో మర్సీ, మిగిలిన వాళ్ళకు కూడా మిక్స్డ్ విత్ ఫియర్ అంటున్నాడు. సో బేసిక్ గా మనం ఏం చూస్తున్నాం అనంటే జ్ఞాపకం ఉంచుకోవాలి, మనల్ని మనం నిలిచి ఉండాలి, అండ్ దెన్ కనికరం చూపెట్టాలి అనేది మనం చూస్తున్నాం అనమాట. ఇన్ అదర్ వర్డ్స్ మనం ఈ 17 to 23 యోధా వాళ్ళకి ఒక 5 ఆజ్ఞలు ఇస్తున్నాడు. 5 commands to challenge his readers to contend earnestly for the faith. విశ్వాసం కోసం మీరు contend for the faith, మీరు పోరాడాలన్నాడు. పోరాడాలి విశ్వాసం కోసం. అంటే ఆ విశ్వాసం ఏంటో తెలియాలి, కంటెంట్ ఆఫ్ ద ఫెయిత్ తెలియాలి అని చెప్పడానికి ఆ కంటెంట్ ఏంటి అని అంటే అపస్తులు ఏం చెప్పారో అదనమాట.
జనరల్ గా మనం చూస్తా ఉన్నప్పుడు. సో ఫస్ట్ 16 వర్సెస్ మనం చూసాం అనమాట. అక్కడేమి ఎంపరేటివ్స్ లేవు, ఆజ్ఞలు ఏమీ లేవు. ఫోకస్ అంతా కూడా అక్కడ ఆ సంఘంలో ఉన్న వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళల్లోనే ఉన్నారు. ప్రాబ్లం ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్లీ, అన్గాడ్లీ. భక్తిహీనులు ఉన్నారు కానీ ఎలా చలామణి అవుతున్నారండి వాళ్ళు అక్కడ? భక్తి పరుల కంటే చాలా మేమే అన్నట్టుగా, మాకే అంతా తెలుసు అన్నట్టుగా, మేమే అసలు అందరికంటే అన్నట్టుగా. ఎందుకంటే ప్రేమ విందుల్లో వాళ్ళు నిర్భయంగా వస్తారంట. భయము, బెదురు, బెరుకు, అసలు సిగ్గు ఏమీ ఉండదన్నమాట. సో దే కండక్ట్. అంటే అక్కడున్న అంటే గాడ్లీ పీపుల్ కొంచెం ఏమాత్రమన్నా బలహీనంగా ఉన్న వాళ్ళకి ఎలాగుంటదంటే కనుక, అమ్మో వీళ్ళు చూసారా అసలు అన్నట్టుగా ఉంటారు. అంత ఇదిగా వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు అనమాట. అందుకే చాలా వివరంగా వాళ్ళ గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం అనమాట. అయితే ఈ 17 నుంచి 23 వరకు మనం చూస్తే కనుక నెంబర్ 1 ఏంటంటే రిమెంబర్. 17 verse లో మనం చూస్తాం రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకో అనమాట. 21 లో కీప్ యువర్ సెల్స్ అనేది మనం చూస్తున్నాం అనమాట. అండ్ verse 22 లో హ్యావ్ మర్సీ అండ్ సేవ్, హ్యావ్ మర్సీ. 23 లో 2 సార్లు మనకు కనపడుతుందండి కనికరాన్ని చూపెట్టమని. అంటే సహవాసంలో దేవుని పేరు చెప్పుకుంటూనే దేవుణ్ణి ధిక్కరించి, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ, దేవునికి వ్యతిరేకమైన ధిక్కరించే మాటలు మాట్లాడుతూ, కార్యాలు చేస్తూ చలామణి అయిపో వాళ్ళని చూసినప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందండి? యాక్చువల్లీ మనం ఎలా రెస్పాండ్ అవుతాం? మనకి ఎక్కడ లేని కంపరం వస్తుంది కదా, వస్తుందా రాదా? చెప్పండి, వస్తుంది కదా. అయితే ఏమంటున్నాడు? కనికరం చూపెట్టండి. మనం ఇంకా డీటెయిల్డ్ గా ఆ పార్ట్కి వచ్చినప్పుడు చూద్దాం. ఆ కనికరం అనే మాట ఈ ప్యాసేజ్ లో, ఈ టెక్స్ట్ లో ఎన్నిసార్లు ఉందో చెప్పండి నాకు ఒకసారి. కనికరం, మర్సీ అనే మాట ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది 2 మేడం. 2 టైమ్స్. 2 times ఏ verse లో ఉందమ్మా? 22లో ఉన్నది కదా. 21లో కూడా ఉంది మేడం. 21లో 22లో. 22లో 2 సార్లు, 21లో. వెరీ గుడ్, బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు. వెరీ గుడ్. 21లో కూడా మనకు ఉంది. అంటే 3 సార్లు ఉంది కదండి. 3 సార్లులో 21లో కనికరం కనిపెట్టడం వేరు, కనికరం చూపెట్టడం వేరు. అది మనం చాలా చక్కగా అండర్స్టాండ్ చేసుకోవాలి. కనికరాన్ని కోసం కనిపెడుతూనే కనికరాన్ని చూపెట్టాలి అనేది ఎంత చక్కగా ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఈ ఆజ్ఞలు 1 and 2 రిమెంబర్ అండ్ కీప్ అనేవి మనం చూస్తే గనుక అర్జెన్సీ ఇన్ ద లైట్ ఆఫ్ ది అన్గాడ్లీ ప్రాక్టీసెస్. ఆ రకంగా భక్తిహీనులు తన భక్తిహీనతను చెప్పినట్టుగా బండి మోకులతో లాక్కుపోతా ఉన్నారు అన్నాడు అనమాట. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కాబట్టి అర్జెంట్ మ్యాటర్ ఏంటి? వాట్ ఈస్ ద అర్జెంట్ మ్యాటర్ అని అంటే రిమెంబర్ అండ్ కీప్, జ్ఞాపకం ఉంచుకో, కాపాడుకో అనేది మనం చూస్తున్నాం. అండ్ 3 and 4 ఆర్ ప్రజెంట్ ఇంపరేటివ్స్ గా మనం చూస్తాం అనమాట. సో వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ అంటే ఫస్ట్ వన్ మనం చూసాం రిమెంబర్. 17 to 19 verses మనం చూస్తున్నాం రిమెంబర్ అనే మాట చూస్తున్నాం అనమాట. ఆ మాట చెప్పేటప్పుడు ఏమన్నాడంటే బట్ యు డియర్ ఫ్రెండ్స్ బిలవెడ్ అని అన్నాడు. డియర్లీ బిలవెడ్ అనేది. బట్ ఒక కాంట్రాస్ట్,
ఇప్పటి వరకు భక్తిహీనుల గురించి మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నాడంటే గనక యు ఆర్ డిఫరెంట్. బట్ అంటే కాంట్రాస్ట్ అన్నమాట. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. మీరు కూడా వాళ్ళలా బిహేవ్ చేస్తారా? మీరు కూడా వాళ్ళ వైపు చూస్తారా? మీకు మాదిరి వాళ్ళ, మీరు కూడా వాళ్ళ మాటలకి మోసపోతారా? మీరు కూడా వాళ్ళ ప్రాక్టీసెస్ ని తీసుకుంటారా? బట్ మీరెవరు అసలు? బట్ యూ అన్నాడు 20వ వచనంలో. మళ్ళా మీరు ప్రియమైన స్నేహితులు, ప్రియమైన వాళ్ళు. యూదాకి ఎందుకు ప్రియమయ్యారు వీళ్ళు అనంటే వాళ్ళు దేవునికి ప్రియమైన వాళ్ళు. దే ఆర్ డియర్లీ బిలవెడ్ ఆఫ్ గాడ్, డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఏమన్నారంటే, మిమ్మల్ని నేను ఇప్పటి నుంచి ఏమని పిలుస్తాను? మీరు నాకు ఫ్రెండ్స్, యు ఆర్ మై ఫ్రెండ్స్, నాకు స్నేహితులు. అందుకే యూదా పత్రిక 1వ వచనంలో ఏమన్నాడు అనంటే, దేవుని చేత ప్రేమింపబడిన వాళ్ళు. ఉందా అండి? దేవుని చేత ప్రేమింపబడిన వాళ్ళు వీళ్ళు, దేవునికి స్నేహితులు వీళ్ళు. మీరెవరు? మీ ఐడెంటిటీ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? మీ ఐడెంటిటీ ఏంటంటే కొట్టుకుపోవద్దు, మీ ఐడెంటిటీని పోగొట్టుకోవద్దు. మీరెవరు? క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళు. ఆయన మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని భద్రం చేశాడు. ఆ మాటలు అక్కడ ఉన్న అవి చెప్పాడు వాళ్ళ గురించి. ఈ డియర్లీ బిలవెడ్, దేవుని పిలుపుని పొందిన వాళ్ళు, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు. అంత మాత్రమే కాదు, దేవుని చేత ప్రేమింపబడిన వాళ్ళు, దేవుని చేత భద్రం చేయబడిన వాళ్ళు. మీరెవరు? ఆషామాషి కాదు మీరు ఈ లోకంలో. అందరిలాగా మనం కూడా జీవిస్తానికి మనం ఎవ్వరం అసలు. వి ఆర్ గాడ్లీ, యు ఆర్ గాడ్లీ. ఎలాగ నువ్వు గాడ్లీ అయ్యావు? యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా కేవలము. అందుకే 1 పేతురు 1వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే గనక, ప్రభు రక్తం చేత ప్రోక్షింపబడిన వాళ్ళు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత ప్రోక్షింపబడిన వాళ్ళు వీళ్ళు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వాళ్ళు వీళ్ళు. తండ్రి చేత ఏర్పరచబడిన వాళ్ళు. మీరు చూస్తారండి ఒకసారి ఆ వాక్యం చదివితే అసలు మనం ఎవరమండి? దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడు? ఎక్కడ దేకుతున్నాం మనం? చదువుతారా 1 పేతురు 1వ అధ్యాయం 1వ వచనాల్లో ఏం రాశాడు? చదువుతారా అండి? ఫస్ట్ నుంచి మేడం. 1 పేతురు 1వ అధ్యాయం 1-2 వచనాలు చదమ్మా. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు చాలమ్మా, సమాధానము. చాలు. థ్యాంక్ యూ. ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన దేవుడు, త్రియేక దేవుడు. తండ్రి భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ కుమారుడు తన రక్తాన్ని ప్రోక్షించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరిచాడు. అందుకే గాడ్లీ, డియర్ ఫ్రెండ్స్ అంటున్నాడు అనమాట. బిలవెడ్ అని కొన్ని ట్రాన్స్లేషన్స్ లో మనం చూస్తాం అనమాట. యు ఆర్ డిఫరెంట్, డేర్ టు బి డిఫరెంట్.
నువ్వు అందరిలాంటి దానివి కాదు, అందరిలాంటి వాడివి కాదు. నువ్వు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి నువ్వు పిలువబడ్డావు, ఏర్పరచబడ్డావు, ప్రేమింపబడ్డావు. అందుకే తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆ రక్తాన్ని కార్చి ఆ రక్తం చేత ప్రోక్షించాడే, పాపాన్ని నుంచి విడిపించడానికి, క్షమాపణ ఇవ్వడానికి. వ్యక్తిగతంగా నేను క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత ప్రోక్షింపబడిన దానిని పడిన వాడిని. ఎలాగా యేసు ప్రభు రక్తాన్ని కోరిన పాపాన్ని కుక్క తన వాంతికి తిరిగినట్టు మళ్ళా నేను ఎలా తిరుగుతాను? అదనమాట. రిమెంబర్, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, డియర్లీ బిలవెడ్. బట్ నువ్వు మీరు ఎలాగా అని చెప్తున్న కాంట్రాస్ట్ అన్నమాట. అండ్ హీ చేంజెస్ ద డైరెక్షన్. ఇక్కడ ఏంటి అని అంటే గనక అన్గాడ్లీ టు ద గాడ్లీ. ఏంటి అది అంటే గనక డ్యూటీ ఆఫ్ ది, మనం చూస్తాము, గాడ్లీ టు ద అన్గాడ్లీ. ద గాడ్స్ బిలవెడ్. యు ఆర్ ద గాడ్స్ బిలవెడ్. అంటే మనం మన మన మెరిట్ ఏమన్నా ఉందా అందులో? మనం ఏమన్నా సంపాదించామా? ఉచితంగా అన్నమాట. సో మన ఐడెంటిటీ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్, బిలవెడ్ ఆఫ్ గాడ్, గాడ్స్ బిలవెడ్ అండ్ గాడ్స్ ఫ్రెండ్స్ అని అంటున్నాడు. అయితే ప్రియులారా, 20వ వచనంలో కూడా ప్రియులారా అంటున్నాడు అన్నమాట. రిమెంబర్ వాట్ ద అపోజల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫోర్ టోల్డ్. ఏం చెప్పాడో అని అంటున్నాడు అన్నమాట. వాట్ ఆర్ దే టు రిమెంబర్? వాళ్ళు ఏం గుర్తు తెచ్చుకోవాలి? మనమేం గుర్తు పెట్టుకోవాలి? వాట్ ఆర్ దే? ద ఫస్ట్ థింగ్ ఏం గుర్తు పెట్టుకోవాలంటండి? చెప్పండి, ఏం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు? 17 నుంచి 19 వరకు చెప్పండి. ఏం గుర్తు పెట్టుకోవాలి? ఉంది కదా? ఏం జ్ఞాపకం? అంత్యకాలమందు భక్తిహీనులు అంత్యకాలం, దురాశలు చేసుకొనక నడుచుకొని అంత్యకాలం ఫలితాలు ఉన్నది అన్నమాట. అంత్యకాలం, ఓకే, రైట్. అంత్యకాలం అనేది ఉన్నది అని చెప్తున్నాడు, మనం చూస్తాం. సో ఏమంటున్నాడంటే రిమెంబర్ అండ్ రికగ్నైజ్. ఐడెంటిఫై చేయాలి. రిమెంబర్ అండ్ రికగ్నైజ్, జ్ఞాపకం చేసుకోండి అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారని ముందే చెప్పారు, అది జ్ఞాపకం చేసుకో అని చెబుతూ, అసలు మనం చూస్తే గనక ఈ 17, 18 వచనాలు రెండు కూడా 2 పేతురు 3వ అధ్యాయంలో నుంచి యోధ ఎగ్జాక్ట్ గా కోట్ చేశాడు. ఇట్ ఈస్ ఎ కోట్ ఫ్రమ్ దట్ అన్నమాట. మీరు తీయండి ఒకసారి 2 పేతురు 3:2 తీయండి. తీస్తున్నారండి? చదువుతారా? ఎస్ మేడం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ ఏమ్మా 2 బాధను పేతురు 3:2 అమ్మా. ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. చాలు చాలు చాలు. అంటే 2 మనం మ్యాచ్ చేయొచ్చు కదమ్మా. 17, 18 వచనాలు యోధాలోను, 2 పేతురు 3వ అధ్యాయం 1, 2 వచనాలు చక్కగా మనం మ్యాచ్ చేయొచ్చు కదండి. అయితే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇక్కడ 2టిని చూస్తా ఉన్నప్పుడు చాలా చక్కగా మ్యాచ్ అవుతుంది. అయితే ఒక డిఫరెన్స్ కూడా మనకి కనబడుతుంది అనమాట.
కంపేర్ చేసినప్పుడు ఒక డిఫరెన్స్. ఏంటి ఆ డిఫరెన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూస్తే గనక 18వ వచనంలో ఏమన్నారంటే, యోధ యేసుక్రీస్తు అపోస్తులు అని అన్నారు. ముందు చెప్పారు, పూర్వం మంది చెప్పారు. పేతురు గారు ఏమన్నారు అని అంటే గనక, ఆయన 2వ వచనం 3:2లో పరిశుద్ధ ప్రవక్తలు చెప్పారు, అపోస్తులు కూడా ఆజ్ఞాపించారు. అంటే ఇంకొకటి చెప్పాడు, పరిశుద్ధుల ప్రవక్తలు ఎవరు అని అంటే గనక ఓల్డ్ టెస్టిమెంట్ అంతా రాశారు, ప్రాఫిట్స్ రాశారు అనేటప్పుడు యోధా కూడా అన్నాడు, హానోకు మొదలుకుని అంతకు ముందు ప్రవక్తలు వీళ్ళ యొక్క అంతాన్ని గురించి ముందుగానే చెప్పారు అని ఆ పైన చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, న్యూ టెస్టిమెంట్ లో అపోస్తలులు ఏం చెప్పారు, అపోస్టలిక్ టీచింగ్ ని, అపోస్టలిక్ ఇన్స్ట్రక్షన్ ని, అపోస్టలిక్ కమాండ్ ని యోధా గౌరవిస్తున్నాడా గౌరవించట్లేదా అండి? గౌరవిస్తున్నాడు కదండి, లోబడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా దాన్ని కోట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. పేతురు ఏమన్నాడంటే పరిశుద్ధ ప్రవక్తలు అపోస్తులు అని అన్నాడు. యోధా ఏమంటున్నాడంటే అపోస్తులు, యేసుక్రీస్తు అపోస్తులు అంటే ఒక రకంగా పేతురు యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తులుడే. కాబట్టి పేతురు గారి మాటలు నీ ఎలా తీసుకున్నాడు అంటే స్క్రిప్చర్, లేఖనాలు లేఖనాలు లేఖనాలు. చూడండి ఎంత చక్కగా పేతురు పెద్ద ఆయన, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు, అపస్తులుడు. యోధా ఎవరంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తమ్ముడు. అయినప్పటికీ ఎంత చక్కగా వాళ్ళు దేవుని మాటలు పలికినప్పుడు ఎంత గౌరవంతో వాటిల్ని అంగీకరిస్తున్నారు, ఎంత చక్కగా ఆ మాటల్ని బోధించటానికి లేఖనాలని గుర్తించి అందులో నుంచే మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా ఏం రాయట్లేదు యోధా, ఆల్రెడీ పేతురు చెప్పిన దాన్నే మరలా వీళ్ళకి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రాఫిట్స్ అంటే ఓల్డ్ టెస్టమెంట్, అపోజిల్స్ అంటే న్యూ టెస్టమెంట్, రెండూ కలిపితే పరిశుద్ధ లేఖనాలు. ఇన్ అదర్ వర్డ్స్, రిమెంబర్ ద హోలీ స్క్రిప్చర్స్, రిమెంబర్ ద హోలీ స్క్రిప్చర్స్. పరిశుద్ధ లేఖనాలని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ లేఖనాల్లో నుంచే ఎవ్రీథింగ్ మనం ఆలోచించాలి. లేఖనాలు లేకోకుండా, లేఖనాల వెలుగులో కనుక చూడకుండా ఉంటే గనక మనకి కష్టం. అందుకనే ఏమంటున్నాడంటే గనక ఎంతో చక్కగా ఏం నేర్చుకుంటాం అంటే, ఇక్కడ వాక్యాన్ని రాసిన వాళ్ళు ఇద్దరు కూడా, పేతుర్ని దేవుడు వాడుకున్నాడు వాక్యం రాయడానికి, అదే విధంగా యోధాను కూడా వాడుకున్నాడు. కానీ ఒకరినొకరు విభేదించుకోకుండా, కాంట్రడిక్ట్ చేయకోకుండా, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటి అని అంటే గనక ఎంతో ఎంతో హ్యూమిలిటీ కావాలి. ఆ రకంగా ఇంకొకళ్ళు చెప్పిన దాన్ని నేను చెప్పాలి అని అంటే ఎంతో హ్యూమిలిటీ కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే గనక దేవునికి చెందినప్పుడు వస్తుంది. రిమెంబర్ స్క్రిప్చర్. అయితే వాక్యం ఏం చెప్పింది? అన్ అపోస్టలిక్ ప్రెడిక్షన్ అంటున్నాడు. పూర్వమందే చెప్పారు, వాళ్ళు ముందుగానే సూచించారు. ఇదేం కొత్త వింత కాదు, ఆల్రెడీ చెప్పారు. మీరేదో మీ మధ్యలో వాళ్ళని చూసి వీళ్ళేంటి ఇలాగున్నారు, వీళ్ళేంటి ఇలాగ చేస్తున్నారు అని అంటే ఆశ్చర్యపోవద్దు. వాళ్ళని గురించి ముందే దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన అపొస్తలుల ద్వారా చెప్పాడు, వార్న్ చేశాడు. అండ్ హియర్ జూడ్ ఎకోస్ పీటర్స్ వార్నింగ్. పేతురు ఏదైతే హెచ్చరించాడో అదే హెచ్చరిక యోధా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అక్కడ 17 నుంచి 19 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ గివెన్ కాంటెక్స్ట్ లో, ఈ యూదా పత్రిక సందర్భంలో మనం చూస్తే గనక నెంబర్ 1 ఏంటంటే అంత్యకాలం ఒకటి ఉంది.
అంత్యకాలమునందు అని అన్నాడు. రెండోది, అంత్యకాలంలో ఎలా ఉంటారు ప్రజలు అంటే భక్తిహీనులు, దురాశల చొప్పున నడుచుకునే వాళ్ళు, పరిహాసకులు. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే గనక వాళ్ళు ఎవరు అంటే భక్తిహీనులు. వాళ్ళ దగ్గర ఏముంటుంది అంటే వాళ్ళ ఆశలు దురాశలు, వాళ్ళ నడక దురాశల చొప్పున నడిపింపబడతారు. వాళ్ళు స్కాఫర్స్ అన్నాడు. స్కాఫర్స్ పరిహాసకులు. దేవుని మాట చొప్పున నివసించే వాళ్ళని చూసి చాలా చులకనగా మాట్లాడతారు, ఎగతాళి చేస్తారు. ఎగతాళి, నీకేం తెలుసు అన్నట్టుగా ఉంటారు. ఎగతాళి, పరిహాసం. యేసుక్రీస్తు ప్రభు వారినే చేశారు పరిహాసం. యేసుక్రీస్తు పరిహాసకులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్తున్నాడు, ప్రకృతి సంబంధులు. హూ ఆర్ దే అని అంటే వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు ప్రకృతి సంబంధులు, వాళ్ళు ఆత్మ లేని వారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు దురాశల చొప్పున నడిపింపబడతారు. దురాశల చొప్పున నడుస్తారు. ఏం తోస్తే అది చేస్తారు అంతే. ఏం కోరుకుంటే దాని వెనకాల పారిపోతారు అంతే. దురాశ అన్నమాట. పరిహాసం, భేదాలు కలుగు చేస్తారు. రిమెంబర్, దిస్ ఈస్ ద ఐడెంటిటీ అండ్ దిస్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఎండ్ టైమ్స్ అని ఎవరికి చెప్తున్నాడంటే ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్, బిలెవెడ్ ఆఫ్ గాడ్, గాడ్స్ బిలెవెడ్, రిమెంబర్ అని అంటున్నాడు. అనేటప్పుడు మనం అంత్యకాలాన్ని గురించి చెప్పేటప్పుడు కొన్ని మాటలు మనం చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చూద్దాం. చదువుతారమ్మా? 2 తిమోతి 3వ అధ్యాయం 1 to 6. ఓకే అమ్మా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి అంత్యకాలం విముఖుడవలెను. అక్కడ కాగుదామమ్మా, అక్కడ మళ్ళీ చదువు. అక్కడ కాగుదాం. అంత్యకాలంలో అపాయకరమైన కాలాలు అన్నాడు. కాలంకేమి అపాయము లేదా ఉపాయము కాదు. టైమ్ ఈజ్ న్యూట్రల్, ఏమోరల్. కానీ ఆ టైము అపాయకరం ఎందుకు అవుతుంది అంటే అపాయకరమైన మనుషులు ఉంటారు దానివల్ల అన్నమాట. అపాయకరమైన కాలం, టెరిబుల్ టైమ్స్ అన్నాడు. టెరిబుల్ టైమ్స్ ఎందుకని? టెరిబుల్ పీపుల్ అన్నమాట. టెరిబుల్ పీపుల్, అపాయకరమైన ప్రజలు. వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చూస్తే సెల్ఫిష్నెస్ అనండి. మనం అంతా చూస్తే గనక దే ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ సెల్ఫిష్నెస్. చాలా స్వార్థం. ఆ మాట మనకి రిపీటెడ్ గా ఉంది అక్కడ. స్వార్థ ప్రియులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. సుఖం, కోరిక ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. దేవుడా సుఖమా అంటే సుఖమే అన్నమాట. దేవుడు పర్వాలా, దేవుడు అవసరం. అక్కడ అలాంటి మైండ్ సెట్, యాటిట్యూడ్ లో నుంచి వచ్చే పరిస్థితి మనం చూస్తాం. అక్కడ అలాగుంటారు అంత్యకాలంలో అని అన్నాడు. తర్వాత వస్తే కింద ఇంకా ఆడవాళ్ళ గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. చెప్పండి, చదవమ్మా అక్కడ. నెక్స్ట్, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను
సత్య విషయమైన అనుభవ ఉమ్, జ్ఞానము ఎప్పుడునూ ఉమ్, పొందలేని ఉమ్. అవివేక స్త్రీల యొక్క ఇండ్లలోకి వచ్చి ఆ, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో ఉమ్. చేరిన వారు. అదనమాట. అవివేక స్త్రీలు ఉంటారు చూసారా, అవివేక స్త్రీలు. ఎందుకని అవివేకం అంటున్నాడంటే వాళ్ళు ప్రాబ్లము వాళ్ళు నేర్చుకోకుండా లేరు కదండి, ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటారట, కానీ వాళ్ళకేం లేదు, అనుభవ జ్ఞానం లేదు. అందుకే అవివేక స్త్రీలు నేర్చుకుంటానే ఉంటారు, అన్ని చోట్లకి వెళ్తారు అనమాట, అందరిది వింటారు, అందరిది నమ్మేస్తారు. ఏ పర్వాలేదులే అంటే ఆహా పర్వాలేదు అనుకుంటారు. అలాగనమాట అవివేక స్త్రీలు. అనుభవ జ్ఞానం లేదు, దేవుని శక్తిని ఆశ్రయించే వాళ్ళు కూడా కాదు. వాళ్ళకి భక్తి ఉంది కానీ శక్తి లేదు. భక్తి భక్తి సరిపోదు, ఏముండాలి, అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవ జ్ఞానం ఉన్నప్పుడు అపవిత్రతని గుర్తించటానికి, వదిలిపెట్టడానికి, క్రీస్తు కేంద్రితంగా జీవించటానికి శక్తి వస్తుంది. అది శక్తి. అమ్మా ఆ, 50 రూపాయలు చూస్- ఉందా? అమ్మ మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి, చదివిన తర్వాత మ్యూట్ చేయండి. మీ మాటలు వినపడుతున్నాయి, బాధపడతారు మళ్ళీ మీరు తర్వాత. 2 తిమోతి 4వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు చూడండి. అక్కడే ఉన్నాం కదా మనం. అంటే ఆ, ఎందుకనగా జనులు ఆ, హితబోధను సహింపక ఆ, దురద చెవులు గలవారై ఆ, తమ స్వకీయ దురాశలకు ఆ, అనుకూలమైన బోధకులను ఆ, తమ కొరకు పోగు చేసుకొని ఆ, సత్యమునకు చెవి ఇయ్యక ఆ. కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చూడండి, కాలం ఎలాంటి కాలం, అంత్యకాలంలో బోధ ఎలా ఉంటదంటండి. బోధ మిగిలిన వాళ్ళు మెన్న ఎవరు చెప్పట్లేదండి, మ్యూట్ చేసుకోలేరా జాన్సన్, మీరు ఎవరు మాట్లాడట్లేదు. మెన్న మెన్న కూడా చెప్పచ్చు, ఆడవాళ్లే కాదు కదండి. 4వ అధ్యాయం 2 తిమోతి 3-4 వచనాల్లో చూస్తే బోధన గురించి రాశారు. అంత్యకాలంలో ఎలాంటి బోధ, ఎలాంటి బోధ కోరుకుంటారు, ఎలాంటి బోధకులు ఉంటారు చెప్పాలండి క్విక్గా. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులకి ఆ కావాలంట. స్వర్గీయ దురాశలకు అనుకూలమైన బోధ అంటే అర్థం ఏంటండి? నా నా నడవడికని సమర్థించే బోధ. ఆ బోధ ఎవరు చెప్తారో వాళ్ళని ఎత్తుక్కుంటారట, వాళ్ళనే పిలుస్తారు. కొంచెం ఏమాత్రం వాక్యానుసారంగా బాబు ఇది ఆశ కాదు, ఇది ఆశకి దురాశకి తేడా ఉంది, ఆశలు ఉండటంలో తప్పు లేదు, డిజైర్స్ తప్పు కాదు, కానీ దురాశలు ఉన్నాయి చూసావా అది తప్పు, ఇది దురాశ అని చెప్తే మళ్ళీ పిలవరాళ్ళని. ఇంకా స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధ చెప్పాలి. ఇంకా వాళ్ళకి ఎలాంటి చెవులండి, వినే వాళ్ళకి ఎలాంటి చెవులు, వాళ్ళకి ఏమనుంది అక్కడ, దురద చెవులుగా. దురద చెవులు అనమాట. దురద అంటే ఒక రకంగా ఇచ్చింగ్ ఇయర్స్ అన్నాడు. ఆ ఇచ్చింగ్ ఇయర్స్ ని స్క్రాచ్ చేసే వాళ్ళని పిలుచుకుంటారు అనమాట. వాళ్ళ చెవుల్ని గోకించుకోవడానికి పిలిపించుకుంటారు బోధ. అలాంటి బోధకులు ఉన్నారు, అలాంటి బోధ వినే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. అంత్యకాలం అన్నప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే గనక 2 తిమోతి 3వ అధ్యాయంలో ఏమన్నాడు అని అంటే గనక వాళ్ళు బ్రతికిలాగా ఉంటది తిమోతి. అంత్యకాలంలో వాళ్ళ బ్రతికిలా ఉంటది, భక్తిహీనులు, శరీరానుసారమైన మనస్సు కలిగిన వాళ్ళు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, స్వార్థ ప్రియులు ఉంటారు. వాళ్ళ బ్రతికిది. వాళ్ళకి ఏం బోధ, వాళ్ళు ఏం బాధ కోరుకుంటారు అనంటే వాళ్ళకు అనుకూలమైన బాధ చెప్పేవాళ్ళని. దురద చెవులు దేవుని వాక్యాన్ని వినే
స్వభావం లేని వాళ్ళు. అంత్యకాలం అన్నప్పుడు మనం కూడా మరి మన లైఫ్ స్టైల్, మనకి ఎవరెక్కువ, దేవుడు ఎక్కువ లేకపోతే ఈ లోక భోగాలు ఎక్కువ? మోషే గురించి రాసేటప్పుడు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఈ లోక భోగాలని అతను ఆశ్రయించలేదు. ఈ లోక భోగం బాగుంటది, శరీరం డిమాండ్ చేస్తుంది. శరీరం ఈ లోక భోగాలు కాదు, సుఖానుభవం కాదు, స్వార్థం కాదు. దేవుడు అంత్యకాలంలో అని అంటున్నాడు అన్నమాట. అందుకే ఏమన్నాడంటే తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుంటారు. తిమోతికి పౌలు కూడా అదే రాస్తాడు. పరిహాసకులు చెప్పుకున్నాం మనం. ఏం చేస్తారంటే హేళన చేస్తారు. దేవునికి వారి జీవితంలో స్థానం లేకుండా పోయింది కాబట్టి వాళ్ళు దేవుని బిడ్డలను చూసి ఏం చేస్తారంటే కనుక హేళన చేస్తారు. అట్టివారు ప్రకృతి సంబంధులు అని అన్నాడు. ప్రకృతి సంబంధులు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం అన్నమాట. ప్రకృతి సంబంధులు అనేది అన్గాడ్లీ డిజైర్స్, మియర్ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. ఈ పదం మనం ఆల్రెడీ చదువుకున్నామమ్మా. మనం 7, 8, 9, 10 వచనాలు యూదాలో చదివేటప్పుడే ఈ పత్రికలోనే వాళ్ళకి ఎలాంటి వాళ్ళు అని అంటే గనక వాళ్ళు దే గో బై ఇన్స్టింక్ట్ అని అన్నారు. ఇన్స్టింక్ట్, న్యాచురల్ ఇన్స్టింక్ట్. శరీరం ఏది చెప్తే అది చేస్తారు అన్నమాట. ఆ శరీరం ఏది చెప్తే అది చేసేది పశుప్రాయులు. జంతు స్వభావం, అది మానవ స్వభావం కాదు. మానవులకి దేవుడు తన ఇమేజ్ లో చేశాడు కాబట్టి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని ఆలోచించటానికి వాక్యాన్ని కూడా ఇచ్చాడు. ఒక క్యానన్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ బిహేవియర్. స్క్రిప్చర్ ఇస్ ద క్యానన్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ బిహేవియర్. మన విశ్వాసానికి, మన ప్రవర్తనకి ప్రమాణం దేవుని లేఖనానుసారంగా. కానీ వీళ్ళు వీళ్ళు అని అంటే గనక ప్రకృతి సంబంధులు. దే గో బై న్యాచురల్ ఇన్స్టింక్ట్. మనసుకు తోచిందల్లా చేసుకుంటారు. శరీరం కోరిన చోటకల్లా పోతారు. దే డు నాట్ హ్యావ్ ద స్పిరిట్ అండ్ దే డివైడ్ పీపుల్. భేదాల్ని, కుటుంబాలని చీల్చేస్తారు, సహవాసాలని చీల్చేస్తారు, సంఘాలని చీల్చేస్తారు. రిమెంబర్ దీస్ థింగ్స్. రిమెంబర్. భక్తిహీనులు, దురాశలు చెప్పు నడిచేవాళ్ళు, పరిహాసకులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారు, భేదములు కలుగ చేయవారు, సోల్ పాయిజనింగ్, స్నేక్స్ ఇన్ ద పాండ్. సోల్ పాయిజనింగ్, స్నేక్స్ ఇన్ ద పాండ్. అందుకే గొర్రె చర్మాన్ని దాల్చిన తోడేళ్ళు అన్నాడు అన్నమాట. తోడేళ్ళు, గొర్రె చర్మాన్ని దాల్చిన తోడేళ్ళు. వాన్ వెస్బీ వాళ్ళ గురించి ఏమన్నాడు అని అంటే గనక, సాతాను ఫస్ట్ ఏం చేస్తుంది అంటేనంటే సత్యాన్ని అసత్యంతో సబ్స్టిట్యూట్ చేస్తుంట. హీ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క సత్యాన్ని మన నుంచి దూరం చేయాలి అని అంటే అబద్ధాన్ని నమ్మిస్తుంది. ఒకవేళ అలా చేయలేకపోతే కనుక ఆ సత్యాన్ని చూసి పరిహాసం చేస్తుంది, నవ్వుతుంది. నిజంగా చెప్పాడా దేవుడు ఇలాగా? ఇది నిజమా? లాఫ్ ఇట్ అవే. 2 రకాలుగా సాతాను మొదటి నుంచి చేస్తుంది మనం చూస్తామన్నమాట. ఇలాంటి వాళ్ళు, రిమెంబర్, అంత్య దినాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈజ్ ఇన్ దిస్ ప్రాబ్లం ఫ్రమ్ ద బిగినింగ్. మొదటి నుంచి, ఆది నుండి
ఆదాముని అవ్వని చేసిన దగ్గర నుంచి ఇదే ప్రాబ్లం కాదా? ఆదికాండం 3వ అధ్యాయం సాతాను అవ్వమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడిన మొదటి మాటే, నిజంగా దేవుడు చెప్పాడా అన్నాడు. పండు తినొద్దు, నిజంగా చెప్పాడా దేవుడు? నిజమేనా? తినొద్దన్నాడా? చూడు, నువ్వు తిన్న రోజు నువ్వు దేవుడు అయిపోతావు. అది దేవుడికి ఇష్టం లేదు. యూ విల్ బికమ్ గాడ్ అన్నప్పుడు అవ్వమ్మ నమ్మి ఆ పండు తిని దేవునికి అవిధేయత చూపెట్టినట్టుగా చూస్తాం. గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో మొదలుపెట్టింది మొట్టమొదట సాతాను. మనం చూస్తాం దాన్ని అన్నమాట. సత్యం లేకపోతే అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల గురించి ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17:17 ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నీ సత్యంలో వాళ్ళని ప్రతిష్ఠించు అన్నాడు. నీ వాక్యమే సత్యం అన్నాడు. సత్యంలో ప్రతిష్ఠింపబడాలి అంటే వాక్యాన్ని చదవాలి. ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. అందుకే సాతాను ఏం చేస్తుందంటే గనక బలహీనులను శరీరాశుల్ని నిగ్రహించుకోలేని వాళ్ళు, సుఖానుభవాన్ని కంట్రోల్ చేసి సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ కంట్రోల్. అందుకే తిమోతికి పౌలేమన్నాడంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు తిమోతి. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. వీళ్ళకి ఇంద్రియ నిగ్రహం లేదు. దిర్ ఇస్ నో సెల్ఫ్ కంట్రోల్. దురాశల చొప్పున నడుచుకుంటారు, పరిహాసకులు అన్నమాట. పూర్వమందే చెప్పబడ్డారు వీళ్ళ గురించి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు అనేది చెప్పబడ్డారు. కాబట్టి రికగ్నైజ్, రిమెంబర్, రికగ్నైజ్. ఏం చేయాలి? రికగ్నైజ్, నో ద స్క్రిప్చర్, లేఖనాలు తెలుసుకోవాలి. దానిని గురించిన అనుభవ జ్ఞానం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. అందుకే ఏమన్నాడంటే వీరు ఆత్మ లేని వాళ్ళు అన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులో నివసిస్తా ఉంటాడు. ఆయన నెమ్మదిగా మల్లనైన స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి అంటే యేసు ప్రభు చెప్పాడు, నేనేం చెప్పానో దానిలో నుంచే మీకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు, మీకు బోధిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తాడు. It is not enough to recognize false teachers. It is also necessary to avoid falling into their ears అని ఈసీ పెంటికాస్ట్ అని అన్నారు అనమాట. సో ఈ ఫస్ట్ ఆస్పెక్ట్ రిమెంబర్ అనే దాన్ని మనం చదివి ఈరోజు మనం ముగించుకుందాం. గాడ్స్ బిలవెడ్, గాడ్స్ ఫ్రెండ్స్. ఎవరు మనం అంటే తండ్రి అయిన దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం, పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడిన వాళ్ళని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత ప్రోక్షింపబడిన వాళ్ళం. గొప్ప చెప్పుకోవడానికి ఏముంది? అసలు కాలర్లు ఎగరేయటానికి ఏమున్నది? తల ఎగరేయటానికి ఏమున్నది? అసలు నేనంటే నాకింత వాక్యం తెలుసు అని నేను చెప్పుకోవడానికి నాకేముంది? విర్రవీగటానికి ఏమున్నది నాకు? Do I have any merit? I don't have. With all humility, దేవుడు నన్ను గాడ్స్ బిలవెడ్ గా చేశాడు. త్రియేక దేవుడు, ఐఎమ్ గాడ్స్ బిలవెడ్, ఐఎమ్ గాడ్స్ ఫ్రెండ్. అయితే ప్రియులారా, దేవునికి ప్రియమైన వారులారా, దేవునికి స్నేహితుల అంటున్నాడే దేవుడు మనల్ని. నిజంగా దేవుడు మనకి ప్రియమైన వాడా, లేకపోతే మనకి ఇంకెవరన్నా ప్రియులా? ఏది ప్రియమైన చెప్పి పరిగెడుతున్నాం మనం? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని
ఆయన ప్రియమైన వాళ్ళగా చూస్తున్నాడు, ఆయన స్నేహితులుగా చూస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే గనక, అంత్యకాలంలో వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, వ్యక్తులు ఆశలు ఎలా ఉంటాయి, వ్యక్తులు పరిశుద్ధతని ఎలాగ పరిహాసం చేస్తారు, ఎలాగా ప్రకృతి సంబంధులుగా ఉంటారు, వీరిని గురించి పూర్వమందే చెప్పబడింది. రీడ్ గాడ్స్ వర్డ్, రీడ్ గాడ్స్ వర్డ్, రిమెంబర్ గాడ్స్ వర్డ్, రికగ్నైజ్ ది అన్గాడ్లీ అండ్ టర్న్ అవే from that ungodliness. May God help us. Search our lives. Search our lives. This morning, I am God's beloved and I am God's dear friend. అని దేవుడు చెప్తా ఉంటే గనక నేను కూడా అవును దేవా, నువ్వే దావీదు, నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది అవసరం లేదన్నాడు. కానీ మనం చాలా సార్లు నువ్వు నాకు లేకపోయినా పర్వాలా, ఈ లోకంలో అన్నీ కావాలన్నట్టుగా మనం ఉంటున్నామా? పరిశీలించుకుందాం, ప్రభుని అడుగుదాం, జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాబట్టి మనం వాక్యం చదువుదాం, వాక్యం నేర్చుకుంటున్నాం, అనుభవ జ్ఞానం ఉండేలాగా జీవితంలో ఈ వాక్యం సొంతం చేసుకునేలాగా మన ఆలోచనల్లో, మన అనుదిన నడవడికలో దేవునికి ప్రియమైన వారంగా జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అండి రత్నగ్రేస్ గారు, చాలా చక్కని వాక్యాన్ని అందించినందుకు. మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. యోధా పత్రిక గురించి గత జనవరి 22వ తారీఖు నుంచి వారికి సమయం దొరికినప్పుడల్లా రత్నగ్రేస్ గారు యోధా పత్రిక మీద ధ్యానం చేస్తున్నారండి. మీకు సమయం దొరికితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటే మన ఛానల్లో దయచేసి మరొకసారి మీరు వినాలని ఆశపడుతున్నాను. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము మన మధ్యలో ఉన్న శామ్యుల్ హడ్సన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ తోట బాలస్వామి గారిని కోరుతున్నానండి. ముగింపు ప్రార్థన శామ్యుల్ హడ్సన్ గారు చేస్తారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను జీవం కలిగిన మా తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన మీ కృపను బట్టి నీకే వందనాలు తండ్రి. అయ్యా, మరి ఉదయకాల సమయాన్ని తండ్రి మీరు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. ఆంటీని మీరు ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. యూదా పత్రిక ద్వారా అయ్యా మీరు మరోసారి తండ్రి మాకు అయ్యా మేము ఏ విధంగా అంచె దినములలో జాగ్రత్తగా ఉండాలో మీరు మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. 4 వాండ్ ఈస్ 4 ఆర్మ్డ్ అన్నట్లుగా తండ్రి అయ్యా మరి మేము జాగ్రత్తగా ఉండడానికి అయ్యా మేము ఈ రాంగ్ టీచింగ్స్ ద్వారా స్వే అవ్వకుండా ఉండడానికి అయ్యా మా దృష్టికి మీరు తీసుకొచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకే వందనాలు అయ్యా తండ్రి. మరి ప్రకృతి సంబంధుల మధ్యలో మేము ఉంటున్నాము అయ్యా తండ్రి. ఈ రోజున సాటన్ తండ్రి బయట నుంచి అటాక్ చేయడమే కాదు అయ్యా, మరి సోల్ పాయిజనింగ్ స్నేక్స్ ని అయ్యా మరి తను పంపిస్తున్న విధానాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా స్క్రిప్చరల్ వాల్యూస్ ని అయ్యా వాక్య ప్రమాణాలను వాటర్ డౌన్ చేసే విధంగా అయ్యా ఎన్నో టీచింగ్స్ అయ్యా మా తండ్రి మా దృష్టికి వస్తున్న విధానం తండ్రి. అయ్యా మీరు అయ్యా మమ్మల్ని తండ్రి జాగ్రత్త పరుస్తున్న విధానాన్ని బట్టి నీకే ఉన్నారు అయ్యా. మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి తండ్రి మీరు మమ్మల్ని వార్నింగ్ ఇస్తున్నారు తండ్రి. తండ్రి మేము మీ పాదాలు చెంతకు వస్తున్నాం తండ్రి. ఈ ఫాల్స్ టీచర్స్ నుంచి, ఫాల్స్ అపోజల్స్, ఈ ఫాల్స్ ప్రాఫిట్స్
అయ్యా తండ్రి ఇటువంటి అయ్యా డేంజరస్ టీచింగ్స్ నుంచి అయ్యా మమ్మల్ని అందరినీ మీరు రక్షించవలసిందిగా కోరుకున్నాం తండ్రి. ఫెయిత్ విషయంలో మేము జాగ్రత్తగా ఉన్నట్లు సాధించండి. అవివేకులుగా ఉండకుండా తండ్రి మరి బెరియన్ విశ్వాసులు లాగా అయ్యా మరి పౌలు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి స్క్రిప్చర్స్ ని ఎలా చూశారో వాక్యముతో మమ్మల్ని మేము నింపుకునేటట్లు సహాయం చేయండి అయ్యా తండ్రి. వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు సహాయం చేయండి తండ్రి. ప్రతి దాన్ని వాక్యంతో వెరిఫై చేసుకునేటట్లు సహాయం చేయండి తండ్రి. అయ్యా మెట్టుకు తండ్రి అయ్యా ఈ అంత్య దినాల్లో జరుగుతున్న ఈ అపాయకరమైన అయ్యా తండ్రి ఈ పరిస్థితుల నుండి తండ్రి అయ్యా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మీరు మాకు కావాల్సిన కృపను దయచేయవలసిందిగా కోరుకున్నాం తండ్రి. అయ్యా ఇస్తున్న సహవాసాన్ని బట్టి ఇటువంటి టీచింగ్స్ ని బట్టి ఇటువంటి టీచర్స్ ని బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తూ తండ్రి అయ్యా సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకును, వాక్య సందేశం అందించినటువంటి రంగనాథం గారి ధర్మపత్నికిని ప్రతి ఒక్కరికి కూడా సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ప్రార్థించిన తోటపాల స్వామి గారికి, అలాగే వాక్యం అందించిన రత్నగ్రేస్ గారికి, ప్రార్థించిన శామ్యుల్ హడ్సన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో ఉంటున్నాయండి. యోధా పత్రిక చాలా చక్కగా వివరిస్తున్నారు. దయచేసి మీరు ఇంకోసారి వినాలని ఆశపడుతున్నానండి. ఎవరైనా క్రొత్తగా జాయిన్ అయితే రోజు సేమ్ ఇదే లింక్ మీద మీరు జాయిన్ అవ్వచ్చండి. చక్కని వాక్యాలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందించబడుతున్నాయి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి.